పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. మే 2వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని అమరావతికి వస్తున్నారని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. లక్షల కోట్లతో రాజధాని పునర్నిర్మాణ పనులకి ఆయన శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలోనే పూర్తవుతాయని పేర్కొన్నారు. జగన్ పాలనలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పారిపోయాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన పరిశ్రమలు తరలి వస్తున్నాయని చెప్పారు. మే 2వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు ప్రజా రాజధాని మన అమరావతి రానున్నారు. లక్షల కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అత్యున్నత మహారథులతోటి ఒక గొప్ప కార్యక్రమం, చరిత్రలో మిగిలిపోయేటువంటి గొప్ప కార్యక్రమం జరగబోతా ఉంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నాం. ప్రజలందరూ పిలిపిస్తున్నాం. పల్నాడు జిల్లా నుండి, వినుకొండ నుండి భారీ ఎత్తున వేలాది మందిగా తరలి ఇక్కడ నుండి వెళ్తాము. లక్షల మందితో ప్రధానమంత్రి గారి సభ విజయవంతం చేయబోతున్నాం. ఆయన చేయబోతున్న శంకుస్థాపన విజయవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు టైం బాండ్ గా పూర్తి చేయబోతున్నాం. అమరావతి రాజధాని ఒక ప్రజా రాజధానిగా, ప్రపంచంలోని వినూత్న రాజధానిగా దాన్ని తీర్చిదిద్దబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతూ లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రధానమంత్రి గారి సభకు రావడానికి ఉవ్విళ్ళూరుతున్నారు, ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం కాబోతా ఉంది. అలాగే చంద్రబాబు గారికి ధన్యవాదాలు. గంగపుత్రులకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టారు. చేపల వేట నిషేధ టైంలో వాళ్ళకి భృతి కల్పించడానికి 10,000 నుండి 20,000కి పెంచారు. ఆ విధంగా మత్స్యకారులను ఆదుకున్నటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నా, గతంలో మీ పాలనలో 5 ఏళ్ల పాలనలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త పరిశ్రమలు ఎందుకు రాలేదు చెప్పండి? ఉన్న పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయి చెప్పండి? లూలు పరిశ్రమ ఆ రోజు పెట్టడానికి చంద్రబాబు గారి పాలనలో ముందుకు వస్తే దాన్ని మీరు ఎందుకు తరిమేశారు? అమర్రాజా బ్యాటరీ వాళ్ళు 10,000 మందికి ఉపాధి కల్పించేటువంటి కొత్త ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టబోతే దాన్ని తరివేస్తే వాళ్ళు తెలంగాణలో పోయి పెట్టారు. నీ పనికిమాలినతనం వలన, నీ వేధింపులు, అరాచకాలు, నీ దోపిడీ వలన కొన్ని పరిశ్రమలు పారిపోయినాయి. మీరు అడిగిన లంచాలు ఇవ్వలేక. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి ఏంటండి తేడా? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈరోజు పరిశ్రమలు పరిగెత్తుకుంటా దేశ విదేశాల నుండి TCS లాంటి కంపెనీలు, పెద్ద కంపెనీలు వచ్చి ఎందుకు పరిశ్రమలు పెడుతున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో టెంపుల్టన్ లాంటి కంపెనీలు, లూలు లాంటి పెద్ద కంపెనీలు ఎందుకు పారిపోయినాయి? నాకు జగన్ సమాధానం చెప్పమనండి. ప్రజలందరికీ అర్థమైంది. జగన్ ఏమో పరిశ్రమ పెడతానంటే నాకేం ఇస్తాడని అడుగుతాడు. చంద్రబాబు గారేమో ఆ కంపెనీలు వస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఎంతమందికి ఉపాధి, ఎన్ని లక్షల మందికి, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు గారు ఆలోచిస్తారు. ఇది చంద్రబాబు గారికి ఆనాటి జగన్ పాలనకున్న తేడా. నీకు లంచాలు ఇస్తేనేమో పరిశ్రమలు పెట్టనిచ్చాడు, ఆ లంచాలు ఇలాక పరిశ్రమలు రాకుండా పోయినాయి. స్వార్థ ప్రయోజనాలు ఆలోచించినటువంటి ముఖ్యమంత్రుల పాలనలో లంచాలు, వేధింపులు, కొంతమంది లంచాలు అడిగారు, కొంతమంది వేధింపులు చేశారు. దానివల్ల కొత్త పరిశ్రమలు రాకపోగా జగన్ పాలనలో ఉన్న పరిశ్రమలు పక్కకు పోయినాయి. చంద్రబాబు గారి పాలనలో ఆనాడు తెలంగాణ సమైక్య రాష్ట్రంలో